ఆ రైల్వే స్టేషన్లలో ఇక నుంచి ప్రయాణికులకి అనుమతి లభించనుందా? వారి వెంట వెళ్లే వారిని స్టేషన్లలోకి అనుమతించబోరా? రైల్వే బోర్డు చేపడుతున్న ఈ కొత్త విధానం వల్ల రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గనుందా? ఎయిర్‌పోర్టు లాగానే ఇక్కడ స్కానింగ్ సిస్టమ్ రాబోతుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మన దేశంలోని 60 రైల్వే స్టేషన్లలో యాక్సెస్ కంట్రోల్ ఎంట్రీ సిస్టమ్ అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. కొత్త నిబంధనల ప్రకారం జనరల్ టికెట్ తీసుకున్న వారు, వెయిటింగ్ టికెట్ ఉన్నవాళ్ళు స్టేషన్‌లోకి ప్రవేశించే అవకాశం లేదు. కేవలం కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారికి మాత్రమే స్టేషన్‌లోకి అనుమతి ఉంటుంది. ఈ విధానాన్ని దేశంలోని 60 మెయిన్ రైల్వే స్టేషన్లలో అమలు చేయనున్నారట. రద్దీని తగ్గించడం, ప్రయాణికుల భద్రత పెంచడం కోసమే ఈ విధానం తీసుకురానున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా అన్ని రైల్వే స్టేషన్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ సెలవులు, పండుగల సమయాల్లో అయితే ఈ రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ప్రయాణికులు తమతో పాటు బంధువులను కూడా స్టేషన్‌లోకి తీసుకొచ్చుకుంటారు. కొంతమంది సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తారు. మరికొంతమంది రిసీవ్ చేసుకునేందుకు రైల్వే స్టేషన్‌లోకి వస్తారు. అయితే ఇక నుంచి ఇవన్నీ కుదరదు. కొత్త నియమం అమల్లోకి వస్తే కేవలం టికెట్ ఉన్న ప్రయాణికులు మాత్రమే లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. దీనివల్ల రద్దీని తగ్గించి ప్రయాణికుల కదలికను సులభతరం చేయవచ్చని భావిస్తున్నారు. ఇంతకు ఈ విధానం రాబోయే స్టేషన్లు చూస్తే ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు లాంటి స్టేషన్లు సహా దాదాపుగా 60 రైల్వే స్టేషన్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. అంటే దాదాపుగా ఎయిర్‌పోర్ట్‌లో అనుమతి లాగానే ఉంటుంది. టికెట్ ఉన్నటువంటి ప్రయాణికులకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ స్కానింగ్ చేస్తేనే లోపలికి వెళ్ళడానికి అనుమతి ఉంటుంది. మరో రకంగా చెప్పాలంటే ఇప్పుడు మెట్రో స్టేషన్‌లో ఉన్న విధానం లాంటిదన్నమాట. మొత్తం మీద ఇలా క్యూఆర్ కోడ్ ఉన్న ప్రయాణికులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. మిగిలిన వాళ్ళు వెలుపలే ఉండిపోవాల్సి వస్తుంది. ఇదంతా బాగానే ఉన్నా వృద్ధులను, వికలాంగులను తీసుకువచ్చే వారి పరిస్థితి ఏంటి? రిసీవ్ చేసుకునే వారి పరిస్థితి ఏంటి? మరి ప్లాట్‌ఫామ్ టికెట్ ఉంటుందా? ఉండదా? ప్లాట్‌ఫామ్ టికెట్ తీసుకుంటే లోపలికి అనుమతి ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది.